హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జాబ్స్ విత్ హన్సిక. జెన్పాక్ట్ అయితే విర్చువల్ డ్రైవ్ అనేది ఉంది ఇవాళ. సో బిఫోర్ దట్ మనం మీ డౌట్స్ అయితే క్లియర్ చేసేసి జస్ట్ ఫ్యూ డౌట్స్ అంతే. దాని తర్వాత విర్చువల్ డ్రైవ్ గురించి అయితే మనం డిస్కస్ అయితే చేసేద్దాం. హాయ్ సిస్, వీసీఎస్ ఎగ్జామ్ కంప్లీట్ చేశాను. అప్లికేషన్ కంప్లీట్ చేయమని మెయిల్ వచ్చింది. కంటిన్యూ క్లిక్ చేస్తే అవ్వడం లేదు. అప్లికేషన్ యాక్టివ్ ఉంది. స్టేటస్ స్టార్ట్ అన్ అప్లికేషన్. వాట్ డస్ ఇట్ మీన్? ఇది ఎలా అంటే ఖచ్చితంగా మీకు అప్లికేషన్ అండ్ స్క్రీనింగ్ మధ్యలో ఉంటేనే ఎగ్జామ్ రాసేసి కన్ఫర్మ్ అయినట్టు. ఇన్కేస్ స్టార్టింగ్లో ఉందంటే అసలు అది లైక్ మనం కన్సిడర్ చేయలేమన్నమాట. కంటిన్యూ అప్లికేషన్ మీద క్లిక్ చేసినా అది అవ్వట్లేదు అంటే ఇంకా మనం ఏం చేయలేమన్నమాట. ఎందుకంటే ఇప్పుడు మనం డిఫరెంట్ మెయిల్తో అప్లై చేయాలన్నా కూడా అప్లికేషన్స్ వాళ్ళు రిమూవ్ చేసేసారు. లైక్ అప్లై చేయడానికి లేదు. ఒకసారి అక్కడ ఏమైనా హెల్ప్ అనే ఆప్షన్ ఉంటుంది కదా ఈమెయిల్లో. సో ఒకసారి దాని మీద క్లిక్ చేసి ఏదైనా సపోర్ట్ అడగండి, లైక్ టెక్నికల్ సపోర్ట్ ఏదైనా అది ఇష్యూ గురించి. హాయ్ హన్సిక, యాక్చువల్లీ నాకు వీసీఎస్ అప్లికేషన్ అండ్ స్క్రీనింగ్ మధ్యలో ఉంది, కానీ రిక్రూట్మెంట్ ఏం జాబ్ కంప్లీట్ చేయండి అని వచ్చింది. అసలు ఏంటిది, ఎంత చేసినా అవ్వట్లేదు. యా, స్క్రీనింగ్ అండ్ అప్లికేషన్ అండ్ స్క్రీనింగ్ మధ్యలో ఉంటే ఇష్యూస్ ఏమి ఉండవు. మోస్ట్లీ లైక్ ఎగ్జామ్ వాళ్ళ స్క్రీనింగ్ చెక్ చేయాలి. ఆ తర్వాత ఫర్దర్ ప్రాసెస్ అయితే వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు. ఇంకా కంటిన్యూ అప్లికేషన్ క్లిక్ చేయడానికి అసలు మీకు ఆప్షన్ ఉండదన్నమాట. అది యాక్టివ్లో కనిపించదు, ఇన్యాక్టివ్లో ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయలేము. ఇంకా జస్ట్ వెయిట్ ఫర్ దర్ రిజల్ట్ అనమాట. ఎగ్జామ్ ఆల్మోస్ట్ అయిపోయిన వాళ్ళకి స్క్రీనింగ్ ఉంటుంది. స్క్రీనింగ్ చెక్ చేసి మీకు ఫర్దర్ ప్రాసెస్ అయితే వాళ్ళు చెప్తారు. అండ్ ఇవాళ కూడా మన సబ్స్క్రైబర్కి ఇంటర్వ్యూ అయితే ఉంది. ఐఎమ్ విషింగ్ అ వెరీ ఆల్ ద బెస్ట్. అండ్ టాపిక్లోకి వచ్చేస్తే విర్చువల్ హైరింగ్ అయితే జరుగుతుంది వాయిస్ రోల్స్కి. నన్ను యాక్చువల్గా అడిగారు అనమాట, వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అయినా పర్లేదు బట్ ఆన్లైన్ ఇంటర్వ్యూస్ ఏవైనా ఉంటే చెప్పండి. వన్స్ అంతా క్లియర్ అయిపోయినాక అక్కడికి వెళ్ళి వర్క్ చేయడానికి మాకు ఓకే అని చెప్పారనమాట. సో దానికోసమే నాకు ఇది చూడగానే వెంటనే మీకు నేను షేర్ చేస్తున్నాను. జెన్పాక్ట్ విర్చువల్ డ్రైవ్ ఇవ్వాలే ఉంటుంది. డ్రైవ్ అనేది 26న. ఫ్రెషర్స్ ఎలిజిబుల్, హైదరాబాద్ లొకేషన్, లైక్ హైదరాబాద్కి వెళ్ళి వర్క్ చేయాలి. వాయిస్ రోల్ అండ్ 11:30కి నుంచి 1 దాకా. సో మీరు ఒక 5 minutes ముందే జాయిన్ అవ్వాలి. సో అప్పుడే రిక్రూటర్ అందరినీ యాక్సెప్ట్ చేస్తాడు వన్స్ తను స్టార్ట్ చేయగానే. హిందీ అండ్ ఇంగ్లీష్ ఖచ్చితంగా ఉండాలి. కస్టమర్స్తో మనం లైక్ కమ్యూనికేట్ అవ్వాలంటే బేసిక్ లాంగ్వేజ్ అది ఇక్కడ. వాళ్ళు ప్రిఫర్ చేసి ఉండేది, ఎందుకంటే మనం సపోర్ట్ చేసే స్టేట్స్ కానీ దేనికైనా హిందీ ఏమైనా కొంచెమైనా వచ్చి ఉండాలి. అందుకని వాళ్ళు హిందీ అని మెన్షన్ చేస్తారు మనకి. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్వాలిఫికేషన్స్ గ్రాడ్యుయేట్ అయి ఉండాలి. అండ్ ఫ్రెషర్స్ ఆర్ ఎలిజిబుల్ ఇన్ కేస్ 1 or 2 years ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా లైక్ వాళ్ళు కన్సిడర్ చేసి ఏమైనా మీ శాలరీ డిస్కస్ చేస్తారు. హిందీ అండ్ ఇంగ్లీష్ ఖచ్చితంగా ఫ్లూయెంట్గా వచ్చి ఉండాలి. సో నేను డైరెక్ట్గా ఇక్కడ ఈ లింక్స్ అయితే ఇస్తాను అనమాట. ఇక్కడ చూడండి, మీటింగ్ ఐడి ఇలా ఇచ్చారు కదా, ఇవి కాపీ పేస్ట్ చేస్తాను. డైరెక్ట్గా మీరు ఎంటర్ చేయడానికి అయితే ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి జస్ట్ ఇదే వాక్ అండ్ డ్రైవ్ ఉంది. హైదరాబాద్లో ఉన్న వాళ్ళు వాక్ అండ్ డ్రైవ్ అటెండ్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. సేమ్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి దీనికి కూడా. సో ఒకసారి మీరు చూసి వాక్ అండ్ డ్రైవ్ అటెండ్ అవ్వగలము అన్న వాళ్ళు వాక్ అండ్ డ్రైవ్ అయితే అటెండ్ అయిపోండి. సో ఇది ప్రజెంట్. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నా కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి, నేను మీకు రెస్పాన్స్ అయితే ఇచ్చేస్తాను. And don't forget to subscribe my channel.